గోరుతో గిన్నిస్ రికార్డ్ కొట్టాలని ప్రయత్నం చేశాడు నల్గొండవాసి భానుప్రకాష్. గతంలో లిమ్కా, ఇండియన్ బుక్ రికార్డ్ లాంటివి ఎన్నో తన గోటితోనే కొట్టేశాడు. ఇప్పుడు గిన్నిస్ రికార్డు కూడా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇతని పేరు భానుప్రకాష్. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. గోరుపై ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఇప్పుడు అదే గోరుతో గిన్నిస్ రికార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 8 కిలోల 668 గ్రాముల బరువును గోటితో సుమారు 28 నిమిషాల పాటు భూమి నుంచి 26 సెంటీమీటర్ల ఎత్తులో పట్టుకున్నారు. ఇందుకోసం చాలా రోజులు కృషి చేశానని అంటున్నారు భానుప్రకాష్. తనకు గిన్నిస్ రికార్డు ఖచ్చితంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇది నేలపైన నేను గత 6 సంవత్సరాలుగా ఎన్నో చిత్రాలు చేశాను గోరుపైన. అంటే ఈ ఫీట్స్ ఇప్పటివరకు జైపూర్లో, గోవాలో చేశాను. అయితే ఈ కేటగిరీ ఇప్పటివరకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో లేదనమాట. రీసెంట్గా ఒక 9 మంత్స్ నుంచి వాళ్ళని పుష్ చేసి నేను ఈ కేటగిరీని న్యూ ఓపెన్ రికార్డ్ కేటగిరీగా యాక్సెప్ట్ చేయించుకున్నాను. అలాగే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది నేను 1 year ఒక 2-3 months కష్టపడి కాదు, ఒక నా 6 years డ్రీమ్ ప్రాజెక్ట్. గతంలో ఇలాంటి రికార్డు లేదు. ఖచ్చితంగా గిన్నిస్ రికార్డు వస్తుందంటున్నారు 3 సార్లు గిన్నిస్ రికార్డు సాధించిన శ్రీధనాచారి. జాతీయ ప్రమాణాలు, గిన్నిస్ వాళ్ళ ప్రమాణాలకు తగ్గట్టుగా దీన్ని నిర్వహించడం జరిగింది. భానుప్రకాష్ 8.668 కిలోగ్రాముల బరువుని తన ఫింగర్ నెయిల్తో లిఫ్ట్ చేయడం జరిగింది. గతంలో మన చిక్కా భానుప్రకాష్ లిమ్కా రికార్డ్స్లో కూడా చోటు సంపాదించాడు. అలాగే గ్లోబల్ రికార్డులో కూడా ఇదే గోరు వీరుడుగా అతను పేరు తెచ్చుకున్నాడు. ఐ కంగ్రాచులేట్ భానుప్రకాష్ ఫర్ దిస్ గ్రేట్ ఈవెంట్. కిలోల బరువు గోటితో ఎత్తడం ఆషామాషి విషయం కాదంటున్నారు స్థానికులు. భానుప్రకాష్ తప్పనిసరిగా గిన్నిస్ రికార్డు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ నంబర్ 1